ఏలూరు జిల్లాలో వాస్తుపరంగా సెంటిమెంట్ పరంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం అది. కూటమికి ఈశాన్య దిక్కులాంటిది. ఆ స్థానంలో ఇప్పుడు రాజకీయ సెగలు రేగుతున్నాయి. జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజ్ చుట్టూ వివాదాల సుడిగుండం తిరుగుతోంది. సొంత పార్టీ నేతలే ఆయనపై తిరగబడుతున్నారా అంటే అవుననే అంటున్నారు స్థానికులు. ఇంతకీ అధిష్టానం దగ్గర ఆ 4 వారాల గడువు ఎందుకు అడిగారు? ఆ గడువు ముగిసిపోయిందా? ఆయనపై చర్యలుంటాయా? అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన టాస్క్ను చిర్రి పూర్తి చేశారా? అసలు గాజు గ్లాస్ పార్టీలో పోలవరం పంచాయతీ ఏంటి? లెట్స్ వాచ్. ఏలూరు జిల్లా పాలిటిక్స్లో పోలవరం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంటు ఉంది. ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీదే రాష్ట్రంలో హవా నడుస్తుందని టాక్. అలాంటి ఈశాన్య సెంటిమెంట్ ఉన్న సీట్లో కూటమి తరఫున గెలిచిన జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గ్రాఫ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన గెలిచిన నాటి నుంచి ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. ఈ వివాదాలు కేవలం ప్రతిపక్షాల ఆరోపణలా, లేదంటే సొంత పార్టీలోనే పొగబెడుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా తనకు సీటు పెంచడంలో కీలక పాత్ర పోషించిన కరాటం రాంబాబుతో ఎమ్మెల్యే బాలరాజుకు గ్యాప్ రావడం పోలవరం నియోజకవర్గంలో దుమారం రేపుతోంది. ఒకటా రెండా చిర్రి బాలరాజు చుట్టూ అనేక ఆరోపణల పరంపర నడుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్య కేసు వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందనే విమర్శలు ఒకవైపు, మాజీ మంత్రి దేవినేని ఉమా, కరాటం రాంబాబు 100 కోట్లు గడిస్తున్నారంటూ వచ్చిన ఆడియో లీకుల కలకలం మరోవైపు పోలవరం నియోజకవర్గాన్ని ఊపేస్తున్నాయి. ఇక్కడితో ఆగితే కథ వేరుగా ఉండేది. కానీ ఉద్యోగాల భర్తీ, పార్టీ పదవుల అమ్మకాలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. చివరికి ఎమ్మెల్యే దగ్గర డ్రైవర్గా, పీఆర్ఓగా పనిచేసిన వ్యక్తే ఆయనపై దాడికి దిగడం, అక్రమ ఆస్తులు, భూముల కొనుగోలు వ్యవహారాలు రచ్చకెక్కడం చూస్తుంటే పోలవరంలో ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంది. ఇక కుటుంబ వివాదాలు, వీటన్నింటికీ పరాకాష్ఠగా సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యే అవినీతిపై ఏకంగా 7 పేజీల ఫిర్యాదు పత్రాన్ని జనసేన అధిష్టానానికి పంపడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఫిర్యాదుల వ్యవహారం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెంతకు చేరినప్పుడు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధిష్టానాన్ని 4 వారాల గడువు కోరినట్లు ప్రచారం సాగింది. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధమని నిరూపించుకోవడానికో, లేదంటే పరిస్థితిని సర్దుబాటు చేయడానికో ఆ టైం అడిగారట. నిప్పు లేనిదే పొగరాదనే పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగానే చర్చ సాగుతోంది. పోలవరం ఎమ్మెల్యే వ్యవహారంపై అనేక అనుమానాలు బలపడుతున్నాయి. అనేక ఆరోపణలు వెల్లువెత్తడంతో జనసేనలోని ఒక వర్గ నాయకులు ఎమ్మెల్యేకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఎవరి ప్రోగ్రామ్స్ వాళ్ళు చేసుకుంటూ సొంత పార్టీలోనే సమాంతర రాజకీయం నడుపుతున్నారు. అలాగే తమ్ముళ్లు, జనసైనికులు కలిసి పనిచేయాల్సింది పోయి ఒకరి కింద ఒకరు గోతులు తవ్వుకోవడంలోనే బిజీగా ఉన్నారనే టాక్ నడుస్తోంది. గ్రూప్ రాజకీయాలతో పోలవరంలో కూటమి క్యాడర్ మొత్తం కన్ఫ్యూజ్ అవుతోంది. ఒకప్పుడు కూటమికి కంచుకోటగా మారిన పోలవరంలో ఇప్పుడు రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఆరోపణలన్నింటినీ ఎమ్మెల్యే అనుచరులు కొట్టిపారేస్తున్నారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న దుష్ప్రచారమని, ఎమ్మెల్యే క్లీన్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి కొందరు కుట్ర పన్నారని వాదిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ప్రజలు మాత్రం ఏది నిజం, ఏది రాజకీయ కక్ష సాధింపు అని తలలు పట్టేసుకుంటున్నారు. ఏది ఏమైనా పోలవరం నియోజకవర్గ రాజకీయం ఇప్పుడు ఏలూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఆరోపణలో వాస్తవాలు ఏంటనేది అధికారిక విచారణలు, భవిష్యత్తు పరిణామాలే తేల్చాలి. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే రాబోయే 3 ఏళ్లు ఎమ్మెల్యే భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి పోలవరం పొలిటికల్ హీట్ ఎటు దారి తీస్తుందో చూడాలి.